ఒక్కసారి ప్రార్థన చేసామనుకోండి, ఇంక అంతే. ఆ దేవుని దగ్గరికి అట్లా వదిలేసేయాలి. లీవ్ ఇట్ టు గాడ్ లైక్ దాట్. ఇంకా దాని గురించి బాధపడొద్దు, ఇంకా దాని గురించి కంప్లైంట్ చేయొద్దు. డు నాట్ బీ కంప్లైనింగ్ అబౌట్ ఇట్. ఒక్కసారి మనం హార్ట్ఫుల్గా ప్రార్థన చేసినప్పుడు, హన్నాలాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఒక పర్ఫెక్ట్ సమాధానం ఇస్తారంట. షీ వాజ్ నో లాంగర్ సాడ్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే నువ్వు హృదయం ఓపెన్ చేసి, హార్ట్ ఓపెన్ చేసి దేవుడి ముందు ప్రార్థనని పెడతావో, ఇంకా నువ్వు పీస్ఫుల్గా ఉంటావు, చాలా పీస్ఫుల్గా ఉంటావు. నువ్వు యూఆర్ గోయింగ్ టు బీ వెరీ పీస్ఫుల్ అబౌట్ ఇట్. ఎందుకంటే నీకు ఒక నమ్మకం ఉంటుంది, మనకు అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, దేవుడు నాకు ఉన్నారు, దేవుడు నా బాధని హీ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద పెయిన్ వాట్ ఐ హ్యావ్. నేను పిల్లల విషయంలో బాధపడుతున్నానా, దేవుడు ఖచ్చితంగా నాకు పిల్లలు ఇస్తారు. నేను జాబ్ విషయంలో బాధపడుతున్నాను, దేవుడు ఖచ్చితంగా నా జాబ్ ఇస్తారు. నేను నా భర్త విషయంలో బాధపడుతున్నా, దేవుడు ఖచ్చితంగా నా భర్త విషయంలో కూడా నన్ను ఆయనని మారుస్తారు. ఏ విషయంలో అయితే మీరు అప్పుల గురించి బాధపడుతున్నారో దేవుడు ఖచ్చితంగా అవి కూడా తీరుస్తారు. హీ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఎవ్రీథింగ్. ఆ పర్ఫెక్ట్ పీస్లో ఉండాలంటే హన్నాలాగా ప్రార్థన చేయాలంట. యూ షుడ్ బీ ప్రేయింగ్ లైక్ హన్నా. ఫాస్ట్ చేసి వెప్ట్ అండ్ ఆ దేవుడి ముందు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మనం ఎంతో సమాధానంగా ఉంటాం. మనం ఇంకా మన లైఫ్లో దుఃఖం అనేది ఉండదు. ఇంకా